ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. బట్ సనా గారు బిఫోర్ అంటే ఒక 5 years బ్యాక్ చూసుకుంటే మీరు ప్రతి సినిమాలో ఉండేవాళ్ళు, ప్రతి స్టార్ మూవీలో. అలాంటిది తర్వాత మూవీస్ తగ్గుకుంటూ వచ్చాయి. అంటే రీజన్ మీరు సీరియల్స్కి వెళ్ళి బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదా, లేకపోతే సీరియల్స్ లోకి వెళ్ళారు వద్దులేని తీసుకోవట్లేదా, అసలు ఏంటి అసలు? లేదు అలా ఏం కాదు. కోవిడ్ టైంలో నాకు కోవిడ్ వచ్చింది అండ్ న్యాచురల్గా కోవిడ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరు చాలా ప్యాంపర్ చేస్తారు కాబట్టి వావ్ బ్రేక్ దొరికిందని నేను కొంచెం ఎంజాయ్ చేశాను. బికాస్ నాకు తెలిసి అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను బిజీగా వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఆ టైంలో బ్రేక్ వచ్చింది. బ్రేక్ అయిపోయి నేను రామ్ గోపాల్ వర్మ గారిది ఒక హిందీ వెబ్ సిరీస్కి నేను అనంతపూర్ వెళ్ళాను అనమాట. అనంతపూర్లో ఉర్వకొండ ఏదో ఊరు, అది ఎగ్జాక్ట్గా తెలియదు. అక్కడ షూటింగ్ 8 days షూటింగ్ అయిపోయింది. 7 days, 8th day లాస్ట్ డే షూటింగ్ అనమాట. నైట్ చేజింగ్ సీన్ చేస్తున్నాను, హిందీ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. చేజింగ్ సీన్లో నేను పరిగెత్తాలి. అక్కడ ఏంటంటే డ్రై చిల్లీస్ ఉంటాయి కదా, ఎండిపోయిన ఏమంటారు, మిరపకాయలు. సో శాండ్ ఉంటుంది మొత్తం, ఆ శాండ్లో చేసింగ్ అనమాట. ఆ చేజింగ్లో నా శారీ కిందకు వచ్చి నేను పడిపోయి నా హ్యాండ్ ఇక్కడ ఫ్రాక్చర్ అయ్యాను. ఆ దెబ్బకి నేను అలా రెస్ట్ తీసుకున్నానని ఓహో నేను రెస్ట్ అనుకుంటూ ఉన్నాను, ఇలా ఇచ్చాడు దేవుడు రెస్ట్. సో ఆ గ్యాప్ వచ్చింది అనమాట, ఆ 4 months గ్యాప్ వచ్చింది. అండ్ నేను కొంచెం స్లో డౌన్ అయ్యాను. సో మేబీ కదా అది ఆ టైంలో కొంచెం ఆ గ్యాప్ అలా కంటిన్యూ అయింది. అండ్ దాని తర్వాత ఎక్సైటింగ్గా నేను చూజీ అయిపోయాను. అంతకుముందు ఐ వాజ్ డూయింగ్ సో మెనీ థింగ్స్, అంటే ఏదొచ్చినా చేస్తూ ఉన్నా, చాలా సెలెక్టివ్, చాలా చూజీ అయిపోయాను అనమాట. సో అలా గ్యాప్ వచ్చింది అనమాట. బట్ మీ కోడల పిల్ల కంప్లీట్ గా స్క్రీన్ కి దూరంగా ఉన్నారు ఏంటి? పెద్ద ప్రాజెక్ట్ తో రాబోతున్నారా ఏంటి? సీరియల్స్ కి దూరంగా ఉన్నారు కంప్లీట్ గా. సమీరా గారు అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ అయితే మీరు అన్నట్టు ఇన్షాల్లా నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ తో రావాలని కోరుకుంటున్నాను. ఒకటి అంటే బాబు పుట్టిన తర్వాత నా మొత్తం ఐ హావ్ డెడికేటెడ్ మై లైఫ్ టు మై సన్. మొత్తం టైం నేను బాబుకు అవైలబుల్ ఉండాలి అని ఇట్స్ మై ఓన్ డెసిజన్. ఎందుకంటే ఈ స్టార్టింగ్ ఫ్యూ ఇయర్స్ ఏదైతే ఉంటాయో మన లైఫ్ లో, అంటే యాజ్ అ మదర్ అండ్ చైల్డ్ బాండ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో అంటే మా ఇంట్లో వాళ్ళు మాకు నా అత్తగారి సపోర్ట్, తబస్సుమ్ సపోర్ట్ లేదు అని కాదు, నేను వెళ్తాను పని చేస్తానంటే వీళ్ళు హ్యాపీగా చూసుకుంటారు బాబుని. బట్ ఈ ఇనిషియల్ టైంలోనే మనకి ఏంటంటే బాబుతో టైం స్పెండ్ చేసి దట్ బాండ్ బిల్డ్ చేసుకోవడానికి ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే వాళ్ళు ఒక 10 years 11 years అయిన తర్వాత మమ్మీ వద్దు, లైఫ్ అంతా ఫ్రెండ్స్ తో ఉండాలి, అమౌంట్ స్టే అవ్వాలి, అలాంటి ఫీలింగ్ వచ్చేసింది ఎవరికైనా. అంటే మనం కూడా అదంతా క్రాస్ చేసింది. సో తనకి ఎప్పుడైతే ఒక తల్లి అవసరం ఉంటుందో ఆ టైంలో నేను తనతో లేకుండా దూరంగా ఉండి పనిచేసి ఎవరి కోసం. సో దట్ ఈస్ మై పర్సనల్ చాయిస్. ప్లస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నేను ముందు సీరియల్స్ లో పనిచేస్తున్నప్పుడు నేను ఒకరి కింద వర్క్ చేస్తుండే, బట్ ఇప్పుడు ఐఎమ్ మై ఓన్ బాస్. నా కంఫర్ట్ లో నేను పనిచేస్తాను. ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఛానల్స్, నా అన్ని ఛానల్స్, మా అత్తగారి ఛానల్ కానివ్వండి, మా ఆడపడి ఛానల్ కానివ్వండి. ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇంట్లో నా కంఫర్ట్ లో, నా స్పేస్ లో నాకు మా బాబు నుంచి ఫ్రీ టైం దొరికినప్పుడు నా కంఫర్ట్ నేను పనిచేసుకుంటూ ఐఎమ్ వెరీ హ్యాపీ.